వ్యాఖ్యానించారు. మూసుకొని కూర్చోండి. ఇక్కడ చూడండి, ఫామ్ హౌస్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేస్తుండగా జగదీష్ రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. మా నేత కేసీఆర్ మీ సీఎం దగ్గరగానే ఉన్నారు, ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని కూర్చోండి అంటూ చురకలు అంటించారు. తాను రైతుల గురించి మాట్లాడుతున్నారని, మీలా కమిషన్ల గురించి మాట్లాడడం లేదని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. అయితే ఏమిచ్చారు, ఎక్కడిచ్చారు? మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఏమిచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటూ జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేశారా? రైతు భరోసా ఇచ్చారా? ఆటో కార్మికులు ఈజీఎస్ కూలీలకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి 12,000 ఇచ్చారా? రైతులకు బోనస్ ఇచ్చారా? విద్యార్థినీలకు స్కూటీలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడిచ్చారు అంటూ నిలదీశారు. అయితే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు తలిగారు. అయితే ఈ క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుని తమ సభ్యుడు మాట్లాడుతుండగా మంత్రులు అడ్డు తలుగుతున్నారు, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా నడుచుకుంటే ఇది సభ నడుస్తుందా అంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను కల్పించుకొని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాలని జగదీష్ రెడ్డికి సూచించారు. అధికార పక్షం డీవియేషన్ కాకుండా ఉండేందుకు గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడానని మళ్ళీ కల్పించుకొని తలసాని కోమటిరెడ్డి గవర్నర్ ప్రసంగం మీదనే మాట్లాడారా, వారు డీవియేట్ కాలేదా అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దారుణంగా అంటే ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేసిలు, ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా అంటూ కూడా జరిగిన విషయం కనబడుతుంది. ఇక్కడ ఏంది, ప్రభుత్వ నియంతృత్వ వైఖరి నశించాలి, వి వాంట్ జస్టిస్, జై తెలంగాణ, ప్రజాస్వామ్యం కూని హక్కులు కాపాడాలని కోరితే బహిష్కరణ వేట, ఇది ప్రభుత్వ దమనకాండ నశించాలి, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే బహిష్కరిస్తారా అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే గవర్నర్ ప్రసంగంలో పూర్తి స్థాయిలో పచ్చి అబద్ధాల మీద తమ ఎమ్మెల్యేలు మాట్లాడితే 6 నిమిషాలలో ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేస్తూ అవమానించారని, అయినా ఏమాత్రం కూడా సమన్వయం కోల్పోకుండా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన విషయాన్ని మీరు అందరూ కూడా చూశారు. అయితే ఇక్కడ ఏంది అంటే పూర్తిగా కూడా ఎందుకు సస్పెండ్ చేశారు అనే విషయానికి సంబంధించి కూడా క్లారిటీగా లేకుండా పోయిన పరిస్థితి. ఏంది, కించపరిచే వ్యాఖ్యలు చేసిండట. ఏమని, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాల మీద మాత్రమే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు, అసత్యాలు ఆధారణ ఏకపక్షంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఏంది, రికార్డులను పరిశీలిద్దామని కోరిలు, కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఇది క్లారిటీగా కూడా అందరికీ అర్థమైపోయింది. తన రాజకీయ జీవితంలో ఏనాడు శాసనసభలో కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని జగదీష్ రెడ్డి తెలిపారు. అయితే స్పీకర్ అధికారాలు విధులు తనకు తెలుసునని చెప్పారు. ఎక్కడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదని, ఇది కేవలం ప్రభుత్వ కుట్రని, తన సస్పెన్స్ కు స్పీకర్ సమ్మతిస్తున్నారా అనుకోలేదని వాపోయారు. ఎండుతున్న పంటలు, ప్రజా సమస్యలు, రైతుల బాధలు, వివిధ వర్గాల ప్రజలు ఎలా మోసం చేశారని బాధపడుతున్నారని వివరించిన పరిస్థితి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉందని చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని స్పీకర్ను ప్రాధాన్యపడ్డానని, ఈ సభ అందరిదానిది, కాంగ్రెస్ వాళ్ళదే కాదని, అందరినీ నియంత్రించాలని మాత్రమే స్పీకర్కు గుర్తు చేశానని చెప్పారు. స్పీకర్ స్థానాన్ని కులం మతం ఉంటుందా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక వీళ్ళు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటుగా ఇక్కడ జగదీష్ రెడ్డి కూడా నిన్న పూర్తి స్థాయిలో కూడా మాట్లాడింది కదా. జగదీష్ రెడ్డి ఏం మాట్లాడిండు, జగదీష్ రెడ్డికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే జగదీష్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా వారు నిన్న మాట్లాడిలో ఒకసారి జగదీష్ రెడ్డికి సంబంధించి చూసినాక నేను చెప్తా. మా ఊర్లే వెంకటయ్య నుండే ఆయన ఊర్లో ఏత వెంకటయ్య కూడా అందరూ ఆంకతో లాంగ్ ఏం కథ అని అడిగినా, ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు ఏ సంగతి అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయబడి అన్నాడు, నేను పోస్తా అన్నా, నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీవు బరలేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడుగు, నాకు 4 బర్రెలు ఉన్నాయన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడ, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది, 50 మంది ఉన్నావు, అందరూ కలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిగా అంటే, అధ్యక్ష
పోయిన మాట దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు పెడితే నేను ఒకటి ఉంటే నాకు 4 బర్లు ఉంటే నాకే మీరు 4 బర్లు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష. ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరంగా తేడా లేదు. ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష? రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు. రైట్. అంటే జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది చాలా క్లారిటీగా ఉంది. ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి విమర్శలను గుప్పించిండు. అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఏంది అంటే వాస్తవాలను తెలంగాణ సమాజం దృష్టిలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించాలి. కాబట్టి తన హక్కులను రక్షించుకోవడానికి తనకున్న బాధ్యతను ఏంది అంటే తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం కదా. ఇక చూడు ChatGPT మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ తిరిగేసి కూడా చదివినాం అధ్యక్ష. తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి కనబడ్డది. సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు. సరే ఆ ఏఐ ఏం చేస్తుంది, ప్రపంచాన్ని మూస్తుందో చేస్తుందో తర్వాత విషయం, దాని మీద వేరు వేరు అభిప్రాయాలే. కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలా కనపడ్డది. ఏదో ChatGPT అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది. రైట్. అంటే ChatGPT AI లెక్క ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా జగదీష్ రెడ్డి ఒకసారి ఏమన్నాడు నిన్న అసెంబ్లీలో? సస్పెన్స్ కు సంబంధించి నిన్న కీ రోల్ ప్లే చేసిన వీడియో ఇదే. ఒకసారి మీరు వినుర్రి. సహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనుషులు మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఈ విషయం ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. ఇది ఈ సభ మనందరిది, సభ మీది కాదు, మీ సొంతం కాదు, సభ అందరిది అంటూ కూడా చెప్పుకొచ్చండి. ఇక దీన్ని పట్టుకుని నిన్న పూర్తి స్థాయిలో కూడా జగదీష్ రెడ్డి మీద సస్పెన్స్ వేటు పడింది. ఇగో ఇక్కడే మళ్ళీ తర్వాత మాట్లాడి ఒకసారి చూడుర్రి. ఒక కౌంటర్ ఇచ్చిండు. నాకు అవకాశం ఇస్తే మాట్లాడతాను చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని. సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల గారు, మా నాయకుడు కేసీఆర్ గారు దీనిపై నన్నే మాట్లాడమని చెప్పారు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేడు, 20 కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడదు కదా, ముందట ఎక్కువ మాట్లాడి కూడా మూసుకోండి. అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం. రైట్. అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కి సంబంధించి ఏం దూరం ఏం లేడు, రేవంత్ రెడ్డికి చాలా దగ్గరనే ఉన్నాడు, ఏం ఫామ్ హౌస్లో అన్నట్టుగా ఇష్టం అన్నట్టుగా రన్నింగ్ కామెంట్ చేస్తున్నారు కదా, మూసుకోర్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో నిన్న జరిగిన అంశానికి సంబంధించి ఒకసారి చూసాం. సో దాంతో పాటుగా నిన్న ప్రెస్ మీట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడే స్టేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చుని పోతారని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి
ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటి వారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడైనా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడేయకుండా వాళ్ళందరూ ఒకరికి ఒకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ అంటే ఎదుటి వారి చావును కోరుకునే అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడైనా చూస్తామా అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తలసాని చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఉంది. మనం చాలా మందికి సాయం చేస్తాం, కానీ ఇష్టానుసారంగా కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు ఎక్కడ చూడం. ఒక వ్యక్తికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన మన ముఖ్యమంత్రి. అయితే నిన్న సభలో విచిత్రం చోటు చేసుకుంది. మీ అందరికీ తెలుసు, మన పొన్నం ప్రభాకర్ గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేసిళ్ళు. అది తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. పొన్నం ప్రభాకర్ గారికి సంబంధించి మనందరం చూసిళ్ళు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం మాట్లాడిండు అనేది వీడియో విన్న తర్వాత మీకు మిగతాది వినబెడతా. ఒకసారి సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నది, ప్రభుత్వంలో ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు మాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. ఒకటో రెండో అలా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు పోతాం. కానీ మళ్ళొకసారి మళ్ళీ వినాలి ఈ వీడియో. సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నది, ప్రభుత్వంలో ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు మాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. ఒకటో రెండో ఇక్కడ వాళ్ళ యొక్క ఈయన సభ్యుడు ఉన్నాడు కదా, ఒకసారి ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడుర్రి, మీరు మళ్ళా చూడుర్రి. ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి ఒకసారి ఏం మాట్లాడతాడు మా మంత్రి అనేది ఆసక్తిగా విన్నాడు. మళ్ళా తర్వాత ఒకసారి ఎక్స్ప్రెషన్ మొత్తం అయితే తెలియజేస్తున్నది, ప్రభుత్వంలో ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు మాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. ఒకటో రెండో అలా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు పోతాం. కానీ రైట్, విన్నారు కదా, ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడుని. మా మంత్రి ఏదో మాట్లాడతాడని ఆసక్తి విన్నాడు. అయితే పూర్తి స్థాయిలో ఒకటో రెండో తప్ప అన్ని అమలు చేసిన అనగానే ఎట్లా ఆశ్చర్యకంగా వాళ్ళ యొక్క తోటి సభ్యుడి యొక్క ఫేస్ ఎట్లున్నదో మీరు చూస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ గారు పూర్తి స్థాయిలో చెప్పిన విషయం, పాపం పొన్నం ప్రభాకర్ గారికి తెలియదు అన్నట్టున్నది. ఎందుకంటే మీ మేనిఫెస్టో అనుకుంటే ఇది మీ మేనిఫెస్టో, మీరు తయారు చేసిన మేనిఫెస్టో, మీకు తెలుసో లేదో ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళొకసారి కూడా చదువుకోర్రి. ఎందుకంటే యువ న్యాయం పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువతకు సంవత్సరానికి 1,00,000 శిక్షణా భృతి సాధికారత అనేది ఒకటి ఉన్నది. దాంతోపాటు ఉద్యోగ నియామక భరోసా 30 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. పేపర్ లీక్